రీసెంట్ టైమ్స్ లో ఒక చిన్న వీడియో గురించి చాలా మంది మాట్లాడుకున్నారు, బాగా వైరల్ అయింది కూడా. అదే పెంగ్విన్ వీడియో. అసలు ఈ వీడియో వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఏంటి? అది ఎందుకు అంతగా వైరల్ అయింది? తన గుంపును వదిలేసి అది ఒంటరిగా ఎందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది? అసలు శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెప్తున్నారు? ఇంకా ఆ పెంగ్విన్ ఉందా లేదా? ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుంటాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ వీడియోలో ఏముంది? ఒక పెంగ్విన్, ఇంకేం లేవు, మాటలు గానీ మ్యూజిక్ గానీ ఏమీ లేవు. కేవలం ఒక పెంగ్విన్ తన గుంపును వదిలేసి మంచు మీద ఒంటరిగా నడుచుకుంటూ దూరంగా ఉన్న పర్వతాల వైపు వెళ్ళిపోతుంది. ఈ వీడియోను చూసి చాలా మంది రకరకాలుగా ఊహించుకున్నారు. దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడారు. చాలా మందిలో కొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి. ఆ పెంగ్విన్ ఎక్కడికి వెళ్ళింది? ఆ ఒక్క పెంగ్విన్ ఎందుకు అలా ప్రవర్తించింది అని. ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే, ఈ వీడియో ఇప్పుడు వచ్చింది కాదు. ఇది 2007లో తీసిన ఒక డాక్యుమెంటరీ నుంచి వచ్చిన సీన్. ఆ చిన్న క్లిప్పే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ డాక్యుమెంటరీ పేరు ఎన్కౌంటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అసలు ఈ పెంగ్విన్ గురించి మాట్లాడుకుంటే, సాధారణంగా పెంగ్విన్లు ఎప్పుడు గుంపుగా ఉంటాయి, సముద్రం వైపు వెళ్తూ ఉంటాయి, అక్కడే వాటి ఆహారం ఉంటుంది. కానీ ఈ పెంగ్విన్ మాత్రం వాటికి వ్యతిరేకంగా చేసింది. సముద్రం వదిలేసి జీవం ఉండే అవకాశం లేని మంచు పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆ పెంగ్విన్ ని తీసుకొచ్చి దాని ప్లేస్ లో పెట్టినా మళ్ళీ ఆ పర్వతాల వైపే నడుచుకుంటూ వెళ్తుందని అంటున్నారు. దీన్ని చూసి ఇంకా చాలా మంది అన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది అనే భావాన్ని ఆ పెంగ్విన్ లో చూశారు. ఈ కారణంగా దీనికి నిహిలిస్ట్ పెంగ్విన్ అనే పేరు కూడా వచ్చింది. అంటే ఏమి పట్టించుకోకుండా ముందుకు నడిచే పెంగ్విన్ అని అర్థం. ఇంకా ఈ వీడియోని చూసి కొంతమంది సరదాగా మేమ్స్ వేయడం, కొంతమంది బాధతో, మరి కొంతమంది లోతైన భావాలతో ఈ వీడియోని పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ తీసిన డైరెక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. అతను అక్కడే ఏమన్నాడంటే, ఈ పర్వతాల వైపు వెళ్తే ఇది బ్రతకడం చాలా కష్టమని. కొంతమంది అయితే అది కావాలనే చనిపోదామని వెళ్తుంది అంటున్నారు. కానీ మనుషుల్లాగా జంతువులకి అలాంటి భావాలు ఉండవు. అసలు దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? వాళ్ళు 4 రీజన్స్ చెప్తున్నారు. ఈ 4టిల్లో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు అంటున్నారు. 1, దారి తప్పడం. పెంగ్విన్లు తన దారిని తెలుసుకోవడానికి సూర్యుడి స్థానం, భూమి వంగింపు, ఈ సంకేతాలని ఉపయోగించుకొని ముందుకు వెళ్తూ ఉంటాయి. ఒకవేళ అరుదుగా ఆ సంకేతాలు మారి ఆ ఒక్క పెంగ్విన్ దారి తప్పి నడవచ్చు, అలా సముద్రం వదిలేసి పర్వతాల వైపు వెళ్ళింది అని అంటున్నారు. ఇంకా 2ది, శరీర బలహీనత ఇంకా అనారోగ్యం. బలహీనంగా ఉన్న పెంగ్విన్లు గుంపుతో కలిసి సముద్రానికి వెళ్ళకపోవచ్చు. అలాంటి సమయంలో అవి మిగతా వాటితో ఉండకుండా ఒంటరిగా తిరుగుతాయి. ఇది జంతువుల్లో సాధారణంగా కనిపించే ప్రవర్తనే. ఇది కూడా కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. ఇంకా 3ది, ఆ పెంగ్విన్ వయసులో చిన్నది కావచ్చు. అనుభవం లేని పెంగ్విన్ కావడం వల్ల ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని అంటున్నారు. కొన్ని పెంగ్విన్లు ఇంకా పూర్తిగా దారులు నేర్చుకోకుండా బయటకు వస్తాయి. అలాంటి వాటికి సరైన దారి ఎంచుకోవడంలో పొరపాటు జరగవచ్చు అని అంటున్నారు. ఇంకా చివరిగా 4ది, పర్యావరణ ప్రభావం. అంటార్క్టికాలో మంచు కరుగుదల, వాతావరణం మార్పులు, గాలుల దిశ మారడం వల్ల పెంగ్విన్లు సాధారణ మార్గాలు కూడా మారిపోతాయి. ఇది కూడా దారి తప్పడానికి ఒక కారణం కావచ్చు. అంతేగాని ఆ పెంగ్విన్ కు చనిపోతాను అనే ఆలోచన గాని, జీవితానికి అర్థం లేదు అనే భావన గాని ఉండదు. ఇవన్నీ మనుషులు ఆడిన మాటలు. అది కేవలం ఒక జంతువు. తన శరీరం, తన ఆరోగ్యం మంచిగా ఉండకపోవడం, ఇలా కొన్ని పరిస్థితుల వల్ల అది దారి తప్పి నడవచ్చు. మనుషులు తన జీవితాల బాధను, ఒంటరితనాన్ని, అలసటను ఈ పెంగ్విన్ మీద చూసుకున్నారు. అందుకే అది 2026లో అంత వైరల్ అయింది. ఈ పెంగ్విన్ ఇప్పుడు ఉందా లేదా అనే విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలంటే లేదు. ఎందుకంటే ఈ వీడియో 2007లో తీసిన డాక్యుమెంటరీ నుంచి వచ్చింది. ఆ పెంగ్విన్ అలా పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్లడం చూసారు గానీ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలియదు. తర్వాత ఏమైంది అనేది ఎవరి దగ్గర రికార్డ్స్ లేవు. ఆ డాక్యుమెంటరీ తీసిన ఆ టీమ్ కూడా ఆ పెంగ్విన్ ని ఫాలో అవుతూ వెళ్ళలేదు. అందుకే ఈ శాస్త్రవేత్తలు, డైరెక్టర్లు ఖచ్చితంగా చెప్పలేరు చనిపోయిందా బ్రతికిందా అని. అయితే నిజంగా చెప్పాలంటే పెంగ్విన్ పర్వతాల వైపు సముద్రం నుంచి దూరంగా వెళ్ళింది కాబట్టి అలాంటి పరిస్థితిలో బ్రతికే అవకాశం చాలా తక్కువ అని అంటున్నారు. కానీ ఇది కూడా ఒక అంచనా మాత్రమే. అందుకే ఈ కథ కూడా ఇంత బలంగా వైరల్ అయింది. దాని ముగింపు మనకి తెలియదు. దాని ప్రయాణం అక్కడే ఆగిపోయింది. మిగిలింది మన ఊహ మాత్రమే. ఈ వీడియోని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, మోటివేట్ అయ్యారు. అందరూ వెళ్లే దారుల్లో కాకుండా మనమే ఒక దారిని క్రియేట్ చేసుకోవాలి అనే భావనని కల్పిస్తుంది. ఈ పెంగ్విన్ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.